జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు పెట్టడంతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలకి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు అభిరెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి ఎలా చూడొచ్చు ఈ నోటీసులు ఇవ్వటం? కానీ ర్యాలీలకు అనుమతి లేదు, ఇదంతా చెప్తాం. మేము దీని ప్రత్యేకంగా చూడలే, మాకు సర్వసాధారణం అయిపోయింది ఇది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది పడ్డ కుటుంబాన్ని పరామర్శించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోటకు వెళుతూ ఉన్నారు. వెళ్ళే ప్రతి చోట కూడా ఇటువంటి నిషేధాజ్ఞలు మేము ఎదుర్కొంటా ఉన్నాం. నోటీసులు ఇస్తూ ఉన్నారు, హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు సర్వసాధారణమైనది కాబట్టి మేము దీన్ని ప్రత్యేకంగా చూడలే. నోటీసుల్లో ఏమని ఇస్తున్నారు సార్? మీరు రావద్దు అంటున్నారా, ర్యాలీలు నిర్వహించద్దంటారు? వాళ్ళు అసలు ఆ నోటీసులు మాకు ఇస్తేగా గోడ మీద పెట్టి ఫోటో తీసుకుంటున్నారు, ఆ నోటీసు కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మాకు తెలిస్తే కదా ఆ నోటీసులు ఏం రాశారు ఏంటనేది మాకు తెలీదు. గోడ మీద పెట్టుకున్నారు, ఫోటో తీస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఇది రాజకీయ పరమైనటువంటి సమావేశంగా మేము పెట్టుకోవట్లా, కార్యక్రమంగా పెట్టుకోవాలా, ఇలాగే బల ప్రదర్శన చేయడానికి పెట్టుకోవాలా. దాడికి గురైనటువంటి అమ్మటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శకు వస్తూ ఉన్నారు. అంతవరకే పరిమితం మాకు. అది కేసు నమోదు చేసినటువంటి అంశంలో కూడా ఒక సందిగ్ధత, ఒక్కరిపై మాత్రమే చేశారు, మిగిలిన పేర్లు పెట్టబడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే ఇవి జరుగుతున్నాయి అనుకోవచ్చు. కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని మేము కూడా భావించట్లా. మేము అందుకనే న్యాయస్థానాలని తలుపు తట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల తలుపు తడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జరిగినటువంటి నష్టానికి సంబంధించి దాని మీద చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరతాం. దానికి సంబంధించి మేము చెప్పే కదా న్యాయస్థానాలు తలుపు తట్టే కార్యక్రమం ఉంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన అంశంలో కూటమిలో రెండు అంశాలు, ఒకటి గల్లా మాధవి మళ్ళీ దాడి చేస్తామంటుంటే జనసేన పార్టీ నేతలేమో ఖండిస్తున్నటువంటి పరిస్థితిని ఎట్లా చూడొచ్చు సార్? మేమైతే వాళ్ళ అంతర్గతానికి సంబంధించి ఆలోచన చేసే ఓపిక లేదు, తీరిక లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని పెట్టుకునే మేము న్యాయపరంగా చట్టపరంగా దీని మీద ముందుకు సాగే కార్యక్రమం తీసుకుంటాం. దాడులు చేస్తామనే అంశాన్ని ఎట్లా చూడదు? చేయమని నీకు చేసేది ఉంది, అధికారం ఉంది, పోలీసు ఉన్నారు, అధికారం ఉంది. ఇప్పుడు దానికి నేను ఒకటే చెబుతా ఉన్నా, మేము ఎంత కవ్వించినా ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోవడానికి సిద్ధంగా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే రాజ్యాంగానికి అనుబడి చట్టానికి లోబడి న్యాయ సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇది ప్రధానంగా కూడా అప్పిరెడ్డి అయితే క్లియర్గా చెప్తున్నారు. న్యాయబద్ధంగా మేము కంపల్సరీగా ముందుకు వెళ్ళేటటువంటి అంశాలని పరిశీలిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా పోలీసులు ఆంక్షలు పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా మేమేం బల ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తలకి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్తున్నామో నేతలకు అదే విధంగా వెళ్ళి పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. ఇంకోటి గల్లా మాధవి దాడుల అంశాన్ని కూడా క్లియర్గా వాళ్ళకి పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మళ్ళీ చేస్తారు, మేము న్యాయబద్ధంగా ఎక్కడైనా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.